సాధించుకోవాలి. ఇది మన ముందున్న లక్ష్యం కాంగ్రెస్. ఈ లక్ష్యం సాధించుకోవాలంటే కూడా మనలో రాజకీయ చైతన్యం పెంచుకోవాలి, మనలో ఐక్యత మనస్తత్వాన్ని ఇంకా పెంచుకోవాలి. మన రాముడు ప్రారంభంలోనే గుర్తు చేశాం, రేపు నవంబర్ 26వ తేదీ దేశవ్యాప్తంగా కోట్లాది మంది, లక్షలు కాదు కోట్లాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, అన్ని తరగతుల ప్రజలు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల పెద్ద బీజేపీ వాళ్ళు వాళ్ళ కింద బచ్చాల కింద లెక్క. అదాని అంబానీ ఆసుపత్రులు ఎక్కేస్తే ఈయన ఈగ కింద వాడు ఏదైతే ఈగ ఎంత ఉంటుంది, ఈగ ఎంత ఉంటుంది. అలాంటి ఏరులాంటి అదాని అంబానీలకు మొత్తం సంపదంతా దోచుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మొత్తం భారతదేశంలో వ్యవసాయం రైతుల చేతుల్లో ఉంది. రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలో పనిచేయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకనే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం. అప్పుడు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, మనం కూడా సంఘీభావంగా పాల్గొన్నాం ఇక్కడ. అప్పుడు రైతులు ఆందోళన చేసినారు. సరిగ్గా నవంబర్ 26వ తేదీ ఢిల్లీకి బయలుదేరారు. అదే రోజు మన సిఐటిఆర్ దేశవ్యాప్తంగా సమ్మె పిలిపించింది. అదే నవంబర్ 26 మన భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో రాజ్యాంగ ఆమోదించిన రోజు నవంబర్ 26, 1949. భారత రాజ్యాంగం ఒక మాట ఇచ్చింది భారత ప్రజలకు, అసమానతలు లేకుండా మేము బాధ్యత తీసుకుంటాం. అసమానతలు అంటే మనమేమో ఒక పూరి గుడిసెలో మనం ఉంటాం, చిన్న ఇంట్లో మనం ఉంటాం, పీజీ అంటే పెద్ద బంగ్లాలు అంటాం. మేము ఉద్యమం రాకముందు కూడా పేపర్ మిల్ మూతపడడానికి కారణం ఎవరు? పేపర్ మిల్ మూతపడడానికి కారణం పీజీ వెంట తెలిపకుండా అడ్డపడింది భాషలు. ఒకడేమో భూస్వామి, ఒకడేమో పారిశ్రామిక. మొత్తం 1000 మంది కార్మికులు బజారు పడ్డారా? వాళ్ళ కుటుంబాలని దిక్కుకోలు అయిపోయారా? ఏంటి కార్మిక వర్గం అనేది ఈ ప్రాంతంలో మన కనుసరణలో ఉంటే మన కనుసరణలో ఉండాలి, లేకుండా అసలు ఉండకూడదు. రిజిమెంటల్ ఫ్యాక్టరీలో యూనియన్ ఏదైనా ఉందా? అప్పుడు ప్రభాకర్ సార్ ఉన్నప్పుడు అక్కడ యూనియన్ పెట్టాము. మన యూనియన్ పెట్టినప్పుడు పోటీగా ఒక యూనియన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మన యూనియన్ లేదు, ఇప్పుడు ఏ యూనియన్ లేదు. ఏంటి సిఐటి ఉంటే కార్మికుల హక్కులు ఇక్కడ దాన్ని పోటీగా ఏం చేయాలి? ఎవరో ఒకరితో ఒకరిని ఎంగిల్ రోజులకు ఆశపెట్టే కొంతమంది కార్మికుల్ని ఎంట పెట్టుకుని అట్లా మన పోటీగా యూనియన్ పెట్టారు. అక్కడితో స్టార్ట్ చేసినట్టు ఆయన మొత్తం కర్నూలులో అనేక చోట్ల టీవీ ట్రేడ్ యూనియన్ పేరుతో ఎందుకు పెట్టాడు? కార్మికులు కార్మికులు కేవలం సిఐటిని అడ్డుకోవాలి, సిఐటిని అడ్డుకోవాలి. మన ప్రమాదం ఇప్పుడు వచ్చింది. మనం 99లో ఓడిపోయినాం, ఆయన గెలిచాడు. మొదట ఆయన ఎక్కడ దాని చేశాడు? మన పనులు కాపాడుకోగలమని ఇప్పుడు ఏదైతే మన సూచనలు చేశారో అవన్నీ పాటించి ఆ గోడౌన్లో మనం రాజయ్యకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని పనులు సక్రమంగా చేసేలా మీ అందరూ కృషి చేయాలని మన మీటింగ్కు హాజరైనటువంటి నాయకులకు, మనకి ఇక్కడికి వచ్చినటువంటి రాజయ్య గారికి అందరికీ